బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహిళా పారిశుద్ధ కార్మికురాలిని లైంగికంగా వేధిస్తున్న గాజుల రామారం శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ పైన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులు అయితే తెలిపారు. అయితే ఈ ఘటన పైన స్పందించిన ఎంహెచ్ఓ చంద్రశేఖర్ కిషన్ భాగోతం తమ దృష్టికి వచ్చిందని విచారణ చేస్తున్నట్లుగా వివరించారు. కిషన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని షాపూర్ నగర్ ప్రాంతంలో పనిచేస్తున్నాడని చెప్పారు. ఇక కిషన్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇక ఇలాంటి అక్రమ సంబంధాలు మహిళలపైన లైంగిక వేధింపులను సహించే ప్రసక్తే లేదని అన్నారు ఎంహెచ్ఓ చంద్రశేఖర్. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ చారి అందిస్తారు. రాజశేఖర్. థ్యాంక్ యూ మమత. మహిళా పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన లైంగిక వేధిస్తున్నటువంటి వీడియోలు బయటపడడంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమయ్యారు. జీహెచ్ఎంసీ అధికారులు గత కొన్ని రోజులుగా వీరి మధ్య కూడా అక్రమ సంబంధం అని చెప్పేసి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో గాజుల రామారం సూరారంలో ఏఎస్ఎఫ్ కిషన్ అనే వ్యక్తి వీళ్ళందరూ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. తన కింద పనిచేస్తున్న ఒక మహిళా కార్మికురాలతో గత కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పేసి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఈ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ వీడియోస్ కూడా చాలా రోజుల నుంచి అంటే దాదాపుగా 1 వీక్ క్రితమే ఈ వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. అయితే అతని పైన ఫిర్యాదు రావడంతో మల్లారెడ్డిని అతను సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే తాజాగా అతని శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలి లేదా మొత్తం రిమూవ్ చేయాలని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ బంధువులు అది ఎవరైతే బాధితులు ఉందో బంధువులు కూడా అతన్ని సస్పెండ్ చేసి మొత్తం విధుల నుంచి మొత్తం రిమూవ్ చేయాలని చెప్పేసి చెప్తున్న వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే జీహెచ్ఎం సంబంధించిన గాజుల రామారం సర్కిల్ 26 ఏఎంహెచ్ఓ చంద్రశేఖర్ కొద్దిసేపటిగా మాట్లాడుతూ ఈ రోజు మాకు వీడియో మా దృష్టికి వచ్చిందని చెప్పడం జరిగింది. ఈ వీడియో మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాము. నిందితుడు ఎవరైతే కిషన్ ఉన్నాడో ఆయన అవుట్సోర్సింగ్ సంబంధించిన ఏఎస్గా షాపూర్ నగర్ ప్రాంతంలో పనిచేస్తున్నాడని చెప్పడం జరిగింది. ఇతని పైన చర్యలు కూడా తీసుకుంటాము. అవుట్సోర్సింగ్ ఎవరైతే ఇతను ఏ అవుట్సోర్సింగ్ నుంచి అయితే జాయిన్ అయ్యాడో అది శ్రీ దుర్గా భవానీ ఏజెన్సీ. అయితే దానికి ఇతను ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ వ్యక్తి పైన కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆయన కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు కూడా స్పందించడం జరిగింది. అతను సస్పెండ్ చేయడం జరిగింది. అయితే అధికారులు మాత్రం వీళ్ళిద్దరి మధ్య కూడా సంబంధం ఎప్పటి నుంచి ఉందని చెప్పేసి తెలిసి మనకున్న సమాచారం ప్రకారం మనకు తెలుస్తుంది. అయితే ఇట్టి అక్రమాలు ఏవి కూడా జిహెచ్ఎంసీ పరిధి కావచ్చు ఎవరైనా సరే ఇవి సహించబోమని చెప్పేసి అధికారులు చెప్తున్నట్టు సందర్భం. అయితే ఫ్యూచర్ లో ఇలాంటి అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవే అలాగే మహిళలపై లైంగిక వేధింపులు ఏవైతే ఉన్నాయో మేము సహించబోము. వీటికి సంబంధించిన అన్ని చర్యలు చేసుకుంటాము. ముందస్తు జాగ్రత్తలు కూడా లేడీ ఎవరైతే స్త్రీలకు సంబంధించిన ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్ళకు కూడా తగిన సౌకర్యాలు వాళ్ళకి భద్రత కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తంగా వీళ్ళకి సంబంధించిన కిషన్ పైన కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన కేసు ఫైల్ చేశారు. మరియు అమ్మాయి ఎవరైతే బాధితురాలు కూడా పిలిచి ఇంటర్వ్యూ విచారించడం జరిగింది. ఆమెకు సంబంధించిన విచారణ భాగంగా ఆమె చెప్పిన అంశాలపై కూడా పరిగణలోకి తీసుకుంటూ బాధితుడు కిషన్ పై కూడా కావచ్చు అలాగే వీడియో తీసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దానిపై కూడా చర్య తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి చంద్రశేఖర్ చెప్పడం జరిగింది. మమత. రైట్, థ్యాంక్ యూ సారీ. ఈరోజు న్యూస్ పేపర్లో మా దగ్గర విధులు నిర్వహిస్తున్నటువంటి కిషన్ అనే ఎస్ఎఫ్ఏ ఇట్లా లైంగికంగా వాళ్ళ గ్రూప్లో పనిచేస్తున్న వర్కర్ని వేధిస్తున్నట్టు మీడియాలో చూడడం జరిగింది. ఈ విషయం మాకు ఒక 1 వీక్ బ్యాక్ మాకు తెలియడం జరిగింది. తెలిస్తే అతన్ని ఆపేయడం జరిగింది. ఆపేసి ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీ చేశాక ఆ విషయాలు ఇంకా ఎంక్వైరీలో ఉన్నాయి. దాన్ని బట్టి ఎంక్వైరీలో తేలిన దాన్ని బట్టి ఆయన మీద చర్యలు తీసుకొని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కాబట్టి పైన మా రిపోర్ట్ సబ్మిట్ చేసి ఏం చేస్తారనేది టర్మినేషన్ చేస్తారా విధుల్లోంచి తీసేస్తారా అనేది దాని మీద చూడాల్సి ఉంది.